నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న భారీ రద్దీ. ఒక్క రోజులో 30,000 మంది భక్తుల దర్శనాలు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఆంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఆంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. ఆకర్షకంగా బాలాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి భక్తులు పోటీ పడుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ముక్కుంటి దర్శనానికి తరలివస్తున్నారు. ఎండలను కూడా లెక్క చేయకుండా ఇవాళ ఒక్క రోజులో 30,000 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి వేసవి సెలవుల్లో దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పట్టణంలోని వీధుల్లో సెగలు చిమ్ముతుంది. జనం అలసిపోతున్నారు. అయినా లెక్క చేయక భక్తి భావంతో పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి తరలివస్తున్నారు. 30,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా భక్తులు ఖాతరు చేయలేదు. ఇక ఆలయంలో శనీశ్వర అభిషేకాలకు కూడా టికెట్లు ఖరారు చేశారు. రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకున్న వారు 2,223 మంది కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు 1,566 మందిగా తెలిపారు. స్వామి అమ్మవార్లకు 56 అభిషేకాలు జరిపించుకోగా, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, గురు దక్షిణామూర్తికి 10, శనీశ్వర అభిషేకాలు 120 జరిగినట్లు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపై ఆయా మండల ఎంఈఓ మరియు స్పెషల్ టీంలతో విచారణ కొనసాగిస్తున్నామని చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు తెలిపారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై
చర్యలు ఉంటాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా స్కూల్ అనుమతులతో పాటు నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ కమిషనర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆయా మండలాల్లోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలను ఆయా మండల విద్యాశాఖ అధికారులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు సందర్శించి ఆ పాఠశాలకున్న గుర్తింపు, ఆ పాఠశాలలో ఎన్ని తరగతుల వరకు నిర్వహించే అనుమతులు ఉన్నాయో ఆయా పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా అడ్మిషన్లు చేసుకునేటప్పుడు ఏ క్లాసులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో వివరాలను సూచిక బోర్డులో ఉన్నాయో లేదో పరిశీలించే విధంగా కార్యాచరణ చేపడతామని, అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులు నివేదికలు పంపించి వాటిపై తగు విధమైన కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గుడి ఆవరణలోని సంకట ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రత్యేక పూజల కోసం హనుమాన్ ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గుడి వద్ద వెలిసి ఉన్న సంకట ఆంజనేయ స్వామి ఆలయం నందు స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామివారికి ఉదయము విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమత్ కవచ హావనం పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వైకాపా పార్టీకి తొట్టంబేడు మండలం సీనియర్ నాయకులు కల్వగుంట భరత్రెడ్డి సంకట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కలగుంట భరత్రెడ్డి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆ నైవేద్యాన్ని భక్తులకు అన్నదానంగా వితరణ చేశారు. హనుమ జయంతి సందర్భంగా పిచ్చాటూరు రోడ్డు బంగారమ్మ కాలనీ నందు శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాల అభిషేకము, మూలవిరాటకు ప్రత్యేక అలంకారము, ఉత్సవమూర్తికి మళ్ళా పంచామృతాలతో అభిషేకము, హోమము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అట్లే ఈరోజు మధ్యాహ్నము భక్తులకి అన్నదాన కార్యక్రమము, సాయంత్రము మళ్ళా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం మొదలైనవన్నీ ఈరోజు హనుమ జయంతి సందర్భంగా చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో హనుమాన్ జయంతి వేడుకలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో విశేష అభిషేక పూజలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేసి అష్టోత్తర శతనామార్చనలతో విశిష్ట పూజలు జరిపారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జై హనుమాన్ నామస్మరణతో పులకించింది. శ్రీకాళహస్తిలో వివిధ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో విశేష అభిషేక పూజలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేసి అష్టోత్తర శతనామార్చనలతో విశిష్ట పూజలు జరిపారు. కైలాస క్షేత్రం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. అభయాంజనేయుని భక్తులు దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి మొక్కులు చెల్లించారు. ముత్యాలమ్మ గుడి వీధిలోని నింబిజాదేవి ఆలయంలో వెలిసి ఉన్న అభయాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు మురళి ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. అలాగే పట్టణంలోని ఉప్పు వీధిలో వెలిసిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలోనూ విశిష్ట అభిషేక పూజలు చేపట్టారు. పట్టణ శివారులోని బంగారమ్మ ఆలయం వద్ద వెలిసిన అభయాంజనేయ స్వామి ఆలయంలో విశిష్ట అభిషేక పూజలు చేపట్టారు. అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో విశేష పూజలు చేపట్టారు.
ఆంజనేయ స్వామి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, చంద్రం తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ విశిష్ట అభిషేకాలను వేదయుక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశిష్ట పుష్ప అలంకరణలు, తమలపాకులు, వడలు తదితర పూజా ద్రవ్యాలతో విశిష్ట అలంకారాలు నిర్వహించి అనంతరం అష్టోత్తర శతసహస్ర నామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి జై ఆంజనేయ, జై హనుమాన్ అంటూ స్వామి నామస్మరణ చేస్తూ స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ మొక్కులు చెల్లించారు. భక్తులతో హనుమాన్ ఆలయాలు సందడిగా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. ముత్యాలమ్మ గుడి వీధిలో ఉండే అభయాంజనేయ స్వామికి ఈరోజు జయంతి సందర్భంగా పూజలు నిర్వహించబడుతున్నాయి. ఉదయమే స్వామివారికి అభిషేకము, అర్చన అన్నీ జరిగి భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం. ఇదే ఆలయంలో నింబుజాదేవి, అష్టలక్ష్మీదేవి, అష్టలక్ష్మి సమూహం, తర్వాత ఆంజనేయ శ్రీ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఆలయ సమూహం ఇది 2002లో శంకుస్థాపన జరిగి 2005లో కుంభాభిషేకం జరిగింది. అష్టలక్ష్మీ దేవస్థానం 2010వ సంవత్సరం కుంభాభిషేకం జరిగింది. అప్పటి నుంచి భక్తులు విశేషంగా వస్తున్నారు. ఈరోజు అందరూ వచ్చి వాళ్ళ అర్చన చేసుకొని స్వామివారికి అభిషేకం, అర్చన చేసుకుని వాళ్ళ స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. ఈరోజు సాయంత్రము విశేష పూజ అన్నీ జరుగుతాయి. పుష్పం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 1/6/2024 శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాస బహుళ దశమి భక్తాంజనేయ స్వామివారి జన్మదిన సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకము, అలంకరణము జరిగి సాయంత్రం స్వామివారికి విశేష అలంకరణ, హారతులు జరగబడను. భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకి పాత్ర కాగల కోరుచున్నాము. ఉదయం పాలు, పెరుగు, పంచామృతం, గంధం, విభూతి, పన్నీరుతో అభిషేకం జరుగున స్వామివారికి. తదనంతరం స్వామివారికి అలంకరణ, అర్చన, హారతులు జరిగినాయి. సాయంత్రం స్వామివారికి విశేషంగా అలంకరణ జరిగి హారతులు ఇవ్వబడును. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృప పాత్ర కాగల కోరుచున్నాము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శాస్త్రయుక్తంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని 16 కళ్ల మండపం నందు రాతి స్తంభానికి ఉన్న ఆంజనేయ స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అయోధ్య రామయ్య రూపంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకారం చేపట్టారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య ఆంజనేయ స్వామి, అయోధ్య ఆంజనేయ జూన్ 4వ తేదీన జిల్లాల్లో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరపున పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. కౌంటింగ్ రోజు అనుసరించవలసిన విధానాలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులతో చర్చించారు. ఈ నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలని జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు ఉండరాదని, ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని, ఓట్ల లెక్కింపు వేళ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, జిల్లాలో అమల్లో 144 సెక్షన్ అమలు ఉందని, బాణసంచ విక్రయం, పేల్చడం నిషేధమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి నేపథ్యంలో జిల్లాలలో శాంతి భద్రతలు పక్కాగా అమలుపరిచే దిశగా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీస్ శాఖ శాంతి భద్రతలకు పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందని, పలు గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, క్యూఆర్టీ మొబైల్ టీంలు ఏర్పాటు చేశారని, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగరాదని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో బాణసంచ పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, విజేతలు గాని వారి అనుచరులు గాని ఊరేగింపులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు, శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన లెక్కింపు ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు, సంఘ విద్రోహ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు అనుగుణంగా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. పోలీస్ అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా
న్యూసెన్స్ మరియు సమస్యలను ఉత్పన్నం చేసేవారు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం పైన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు, మొబైల్ టీంలు, క్యూఆర్టీ నిఘా ఉండాలని తెలిపారు. ప్రజలలో భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చులు నిర్వహించి కార్డన్ సెర్చ్ చేపట్టడం జరిగిందని ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కొనసాగించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక వైపు మరింత కట్టుదిట్టం చేశామని, ఈవీఎంలు భద్రతలో ఎటువంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. ఇక ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తు కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామని, తగినన్ని క్యూఆర్టీలు ఏర్పాటు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని వివరించారు. సిఏపిఎఫ్ కంపెనీలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, 2 పాటూన్ల రాష్ట్ర సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో 3,000 మంది పోలీసు, కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ నిషేధమని తెలిపారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో మరింత బందోబస్తు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెంకటగిరి రిటర్నింగ్ అధికారి మరియు జేసీ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఉదయం నుంచే పలు సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు రానున్న నేపథ్యంలో తగినన్ని చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూడాలని, సకాలంలో సిబ్బంది, జనరల్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో చేరుకునేలా ఏర్పాటు ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీలు, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర రెవెన్యూ పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. కళారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని జయమ్మను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు హనుమాన్ జన్మస్థలమైన ఆకాశగంగా తీర్థంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఆకాశగంగలో 100 సంవత్సరాల క్రితం నుంచి శ్రీ అంజన్న సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారు వెలిసి ఉన్నారని, హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి శ్రీవారి ఆలయం నుంచి విశేషమైన పట్టు వస్త్రాలు ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు, పంచామృత స్నపన తిరుమంచనం నిర్వహించారు. లోకక్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్ర నామార్చన నిర్వహించారు. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి ఈవో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుల వారు అంజనాదేవి తపో ఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమత్ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలాంజనేయ స్వామివారికి 5 రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నాద నీరాజనం వేదికగా అదేవిధంగా నార నీరాజనం వేదిక, ఆకాశగంగ, జాపాలి ప్రాంతాల్లో ధార్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జాపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయడంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జాపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. ఇక్కడి స్వామివారి జన్మస్థలమైన ఆకాశగంగలో మాతృమూర్తి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంజనాద్రిపై వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకకు నిర్వహిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్రుదండాలు పెట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అంజనాద్రిపై వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకను నిర్వహిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్రుదండాలు పెట్టారు. జనసేనతో అలయన్స్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని దేశంలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పొర్రుదండాలు పెట్టారు. గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర, మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్ల మార్గం గుండా పొర్రుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు చిరంజీవి. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మరో 5 ఏళ్ల పాటు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల పక్షాన్ని నిలబడే అవకాశం సీఎం జగన్ ఇచ్చారని చెప్పిన ఆయన దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందని, ఏపీలో మాత్రం ఎటూ చెప్పలేని వాతావరణం ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్ గా కొనసాగుతుందని తెలిపారు. రెండవసారి వైసీపీకి అధికారం ఇస్తారా, ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా, ఉత్కంఠ కొనసాగుతుందన్నారు. ఏ సర్వల్లో ప్రజానాడి బయటకు రాలేదని తెలియజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు మా వైపే ఉన్నారన్నారు. మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఇండియా కూటమి బలంగా పుంజుకుంది, బీజేపీకి అంత ఈజీగా లేదని గుర్తు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. 4వ తేదీ వచ్చే ఫలితాల్లో సీఎం చంద్రబాబు కాబోతున్నారని అన్నారు. ఈ విషయంలో అనుమానం పడవలసిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేశారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో కొనసాగుతున్న భారీ రద్దీ, ఒక్క రోజులో 30,000 మంది భక్తుల దర్శనాలు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ఆంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. శ్రీకాళహస్తిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ఆంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు.
తిరుమలలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. ఆకర్షకంగా బాలంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.